అటు చూడు హైడ్రా బాధితులు వా 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 నోర్లు కొట్టుకుంటున్నారు. నోట్ల మన్ను కొట్టిరు కదరా నాయన, మీరు సామాన్య ప్రజల నోట్ల మన్ను కొట్టిరు కదా. హైడ్రా విషయంలో ఆ పర్మిషన్లు ఇచ్చినటువంటి వెధవడు, సన్యాసవుడు, దుర్మార్గుడు వాడిని పట్టుకొని రావాలి కదా. అది గత ప్రభుత్వంలో ఇచ్చారా, ఆ ప్రభుత్వంలో ఇచ్చారా, ఎప్పుడు ఇచ్చిర్రో ఆ ఆఫీసర్ గాని పట్టుక రావాలి కదా. వాడు ఇవ్వబట్టే కదా. ఇప్పుడు సామాన్యంగా ఇల్లు కొనుక్కునేటప్పుడు ఎవడైనా చూసుకునేది నాలా సౌకర్యం ఉందా, ఎస్ ఉంది. పవర్ సప్లై ఉందా, ఎస్ ఉంది. పర్మిషన్లు ఉన్నాయా, ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్లు, ఎస్ ఉన్నాయి. కథం చల్ పో. ఈసీలో వస్తుందా, వస్తుంది. రిజిస్ట్రేషన్ అవుతుందా, అవుతుంది. గీయ చూసుకుంటాడు కదా. పెద్దగా ఆలోచించారు కదా. ఎవడో వస్తాడు అధికారంలోకి, ఎవడో వచ్చి ఏదో హైడ్రా అంటాడు, బోడ్రా అంటాడు అని ఆలోచించారు కదా. రూపాయి కూడా కొట్టుకొని పొట్ట కట్టుకొని ఒక పూట తిని ఒక పూట తినక ఇల్లులు కొనుక్కుంటే ఆ ఇళ్ళను మొత్తం గులగొడుతారు. పైసలు ఉన్నవాడు ఇల్లు ఏమందు గులగొట్టరు ఎప్పుడు. డబ్బులు బాగున్నాయి, మొత్తం బలిసిపోయిర్రు. 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన ఇల్లు ఎవంది గులగొట్టరు చెప్పండి. ఏదో ప్రజలను మురిపించేందుకు నాగార్జున గులగొట్టిరు. నాగార్జున తోటి ఇప్పుడు బ్రహ్మాండమైన దోస్తాన్ని చేస్తా ఉన్నారు. ఇక వాళ్ళ ఎత్తులు పై ఎత్తులు, వాళ్ళ కథలు, వాళ్ళ వ్యవహారాలు అంతా వేరు. మళ్ళా సామాన్యులు అంతా చెడగొట్టేసారు మొత్తం. ఎవరు లేరండి బిక్కు అంటారు. దయచేసి ఏం మాట్లాడతారండి. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఏం మాట్లాడుకుంటారండి. వాళ్ళు గ్రౌండ్ లో ఏం చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ గురించి గొప్ప ఒక మాట చెప్పాలంటే ఏదన్నా ఒకటి చెప్పరా. కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్స్, అఫీషియల్ స్పోక్ పర్సన్స్ ఉన్నారు కదా, జిల్లాల వారిగా, రాష్ట్రాల వారిగా. ఇప్పుడు వాళ్ళు పోయి టీవీ ఛానల్ ముంగట మాట్లాడాలంటే, ఓ ప్రెస్ మీట్ పెట్టాలంటే వాళ్ళు ఏం మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను అన్ని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు. గుట్కులు మింగాల్సిన సందర్భం వస్తుంది. అటు కక్కలేక మింగలేక మనసు చంపుకొని ఏదో ఒక మాట మాట్లాడాల్సి వస్తుంది. అంతే. వాళ్ళ మనసు కూడా తెలిసే ఉంది. ఘోరాతి ఘోరం. ఇక ఈ ముచ్చట్లన్నీ పక్కన పెడితే అసలు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సాటిస్ఫాక్షన్ లేదు. ఇది ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నది. మీరు పాటలు పెడితే కొడంగల్ పులి బిడ్డ అని, లేకపోతే నల్ల మల్ల అని, లేకపోతే 3 రంగుల జెండా అని, ఇట్లా 10-15 పాటలు ఉన్నాయి. ఆ పాటలకు ముంగట డీజే పెడితే ఆ బండ్ల ముంగట డాన్స్ చేసింది మా అన్న రావాలి, ముఖ్యమంత్రి కావాలని పరితపించింది కార్యకర్తలు. ఇవాళ 70 పాపం. వాళ్ళు చూద్దామంటే కంటికి గానొత్తలేరు. వాళ్ళు ఆహ్వానం చేస్తారు కదా వాళ్ళని. ఏ కార్యకర్తలకే మంచి ఏనోళ్ళు ప్రజలకు మంచి చేస్తారా మిత్రులారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇక అయిపోయింది. ఇక కానీ ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా యావత్ భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో ఇంత దుస్థితి పాలన, ఇంత నీచమైన పాలన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే చూసినాం. ఏడా జూలే, ఏడా గడవలే. అట్లీస్ట్ మీకు ఒక 5-6 సంవత్సరాల పీరియడ్ అని ఉంటది కదా. 5, 6 మీరు ఒకవేళ మళ్ళా మేమే వస్తాం. 28, 29 మళ్ళా ఎన్నికలు అయితే మళ్ళీ ఉంటాం. 34 దాకా మాదే. 34 దాకా మీదే అన్నప్పుడు 34 దాకా మీరే ఉండాలి అని అనుకున్నప్పుడు గిది కాదు వ్యవహారం, గిది కాదు కథ, గిది కాదు ముచ్చట. చేయవలసిన పనులు చాలా ఉంటాయి, చేయాల్సిన వ్యవహారం చాలా ఉంటది. ఈ కూలగొట్టుడు పడగొట్టుడు కాకుండా నిలబెట్టుడు వ్యవహారాలు చేయాలి. నిలబెట్టుడు వ్యవహారాలు చేసినప్పుడు అప్పుడు మీకు విలువ ఉంటది, మీకు ముచ్చట, మీకు గౌరవం ఉంటది. ఇదానండి పద్ధతి, ఇదానండి వ్యవహారం. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు అయితే బలిం చేస్తా ఉన్నారు, బలి పశువులను చేస్తా ఉన్నారు. ఆ ఆర్టీసీ సంస్థ చైర్మన్ నాగిరెడ్డి గారు ఉన్నారు. నాగిరెడ్డి గారు అంటారు, మీరు విధులను ఉల్లంఘించి మీరు సమ్మెలు కనుక చేస్తే మిమ్మల్ని యాక్షన్ తీసుకుంటే మీ ఉద్యోగాలను సస్పెండ్ చేస్తామని అంటారు. అసలు అది ప్రభుత్వం కాదంటారు కదా, ప్రభుత్వ సంస్థ కాదని అన్నారు కదా. వాళ్ళ బాధంతదే కదా. ప్రభుత్వంలో కలుపుకోరు నాయనని. ఈ సస్పెన్షన్లు ఎక్కడి, మన్నొక్కడిది, ఈ ముచ్చటెక్కడిదిగా. దయచేసి చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి ఎవరెవరి భుజాల మీద గన్లు పెట్టి వేలుస్తుండో ఒక్కసారి ఆలోచన చేసుకోరు. అందరు బలైతా ఉన్నారు, కార్యకర్తల కాంచెల్లి మంత్రుల దాకా. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. అరే మంత్రులకు విలువ లేదండి రాష్ట్రంలో, లేదు. ఇట్లా రబ్బర్ స్టాంపులు అయిపోయారు, డమ్మీలు అయిపోయారు. బక్కజేట్సన్ మాటలలో చెప్పాలంటే దద్దమ్మలు చౌటలు అయిపోయారు. ఇక అంటేనేమో అన్నమో అని అంటారు, కానీ ఆ వ్యవహారం నడుస్తూ ఉంది. అది ఎందుకు నడుస్తుందని అన్నది ఒక్కసారి మీరు వెరిఫై చేసుకుంటే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం.